అఖిల గుణగుణ నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్ణ ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూకా మహతి 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 కృప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణ పురుషోత్తమ భగవంతుడి తాలూకా అవతారాలు 24 అవతారాలు మనం తెలుసుకున్నాం. 23 కృష్ణుడితో 24. ఈ 23 అవతారాలు ఈ సమాజానికి, ఈ జగతానికి, మనందరికీ ఏ విధానంలో కళ్యాణం చేశారో, ఏ విధానంగా మనందరికీ దుష్టుల నుంచి రక్షించారో, మన కష్టాలను నివారణ చేశారో, ధర్మాన్ని రక్షించారో, వేదాన్ని రక్షించారో, గోవుల్ని రక్షించారో, బ్రాహ్మణుల్ని రక్షించారో అనేక లీలలు మనం తెలుసుకున్నాం. అయితే కృష్ణస్ స్వయం భగవాన్, కృష్ణుడు స్వయం భగవంతుడు. కృష్ణ ఆరాధన వల్ల మనకి లాభం ఏంటి? మరి కృష్ణుడి తాలూకా అద్భుతమైన లీలలు మనం కొంతవరకు జన్మాష్టమి తెలుసుకున్నాం, కానీ అప్పుడు కంగారుగా చెప్పడం, కానీ ఇప్పుడు విస్తారంగా కొంత సమయం మనకి ఉంది కాబట్టి మనం అది తెలుసుకుందాం. దాని తర్వాత బాల్య లీలలు, బ్రజలీలలు, బృందావన లీలలు. అయితే భగవంతుడి తాలూకా లీలలు వినడం వల్ల మనకి లాభం ఏంటి? భగవంతుడు అవతరించడం వల్ల లాభం ఏంటి? భగవంతుడి తాలూకా అవతారం ఎందుకు అయ్యేది అనేది మనం తెలుసుకున్నాం కొంతవరకు. కానీ లీలలు మనకి అన్నిటికీ లాభం కావాలి. ప్రాఫిట్ లేకపోతే మనం దేనిపైన వెళ్ళాం. ఖచ్చితంగా ప్రాఫిట్ ఉండాలి. అందుకే చెప్తున్నారు ఇక్కడ, జన్మగృహ్యం భాగవతో యో ఏతత్ ప్రాయతో నరః సాయం ప్రాతః గృహ్ణన్ భక్తా దుఃఖో గ్రామాద్ విముచ్యతే. ఎవరైతే భగవంతుడి తాలూకా జన్మము మరి తను చేసిన కర్మము అంటే లీలలు తెలుసుకుంటారో, వింటారో, యో ఏతత్ ప్రాయతో నరః, ఏ నరుడు, ఏ భక్తులు, ఏ వ్యక్తులు, ఏ మనుషులు మరి ఎప్పుడు సాయం ప్రాతః, పొద్దున్న అనుకోండి, సాయంత్రం అనుకోండి, ఎప్పుడైనా దీనికి సమయం అనేది లేదు. ఎప్పుడు తెలుసుకున్నా కూడాను, ఎప్పుడు విన్నా కూడాను ఏమవుతుంది? గృహ్ణాన్ భక్త, అటువంటి భక్తులకి దుఃఖాత్ గ్రామాత్ విముచ్యతే, దుఃఖం పోతుందట. మన జీవితం అంతాను కష్టపడుతున్నాం దుఃఖం పోదానికి. మరి ఇక్కడ ఏమంటారంటే దుఃఖ గ్రామాత్ అని. గ్రామాత్ అంటే ఏంటి శబ్దం? అంటే హోల్సేల్ తాలూకా దుఃఖం ఉంది కదా మన దగ్గర. రిటైల్ కాదు ఇక్కడ, హోల్సేల్ దుఃఖం. ఒక దుఃఖం అనేది కాదు, అనేక రకాలైన దుఃఖం ఒక జీవితంలోని ప్రతి వ్యక్తి దగ్గర ఉంటుంది. ఒక దుఃఖం అనేది కాదు. ఒక వ్యక్తికి ఒకలాంటి దుఃఖం ఉంటుంది, ఇంకొకరికి ఇంకో రకం దుఃఖం కాదు. ప్రతి వ్యక్తికి అన్ని రకాల దుఃఖం ఉంటాయి. అందుకే దుఃఖ గ్రామాత్ విముచ్యతే, అన్ని రకాలు, ఎవరికి ఏ రకమైన దుఃఖం ఉన్నా కూడా అన్ని రకాల దుఃఖం పోతుంది అని చెప్పి చెప్తారు. ఎప్పుడైతే జన్మ గృహ్య భాగవత, భగవంతుడి యొక్క జన్మ రహస్యము, జన్మలీలలు, భగవంతుడి యొక్క లీలలు ఎవరైతే తెలుసుకుంటారో, వింటారో వాళ్ళకి దుఃఖం విముచ్యతే అంటున్నారు. కానీ మనం జీవితం అంతా కష్టపడుతున్నాం గొడ్డులాగా. ఒక విషయం గుర్తొచ్చేసింది నాకు, చిన్నప్పుడు చెప్పేవాడు. ఒక గాడిద వెళ్తారు చూసారా, గాడిద. ఆ గాడిదకి
కుంభార అంటే ఈ మట్టి కొండలో పనిచేసే వాళ్ళు, మళ్ళీ చాకలి వాళ్ళు దానికి బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ కొండలంతా కట్టేసేవాడు. అప్పుడుతో ట్రాన్స్పోర్టేషన్ లేదు, గాడిదలోనే ఉండేది. ఆ బట్టలు ఆ కొండలు అన్ని కట్టేసి తీసుకెళ్ళారు ఈ జాగా నుంచి ఆ జాగాకి. ఆ గాడిదకి ఏం చేశారంటే గాడిద పైన స్ట్రెయిట్గా తలపైన ఒక కర్ర కట్టేసింది. ఆ కర్ర కట్టేసి ఆ కర్రకి ఒక తాడు వేసేవాడు. ఆ తాడుకి క్యారెట్ కట్టేసేవాడు. ఈ విధానంగా కరెక్ట్గా అది తన నోరు ముందు ఉంటుంది. ఆ క్యారెట్ కర్ర ఎంత డిస్టెన్స్లో ఉంటుంది. ఆ గాడిద ఏమనుకుంటుంది, కొద్దిగా ముందుకు వెళ్తే ఆ క్యారెట్ తింటాను అని వెళ్తుంది. కానీ ఇది ఎంత ముందుకు వెళ్తుందో ఆ క్యారెట్ కూడా అంతే ముందుకు వెళ్తుంటుంది. అలా తింటాను 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 ఆ క్యారెట్ గురించి ముందుకు వెళ్తుంటుంది. అప్పటికి ఆ చాకుడు గమ్యం వచ్చేసి ఉంటుంది, డెస్టినేషన్ చేరిపోతాడు. ముందుకు వెళ్తుంది కానీ ఎప్పుడు ఆ క్యారెట్ని ఆ గాడిద తినలేదు. ఎందుకంటే కర్ర కట్టి ఉన్నది, అది ఏలాడుతుంది అంతే. అది పక్కనే ఉన్నది, నేను తినేస్తానని చెప్పేసి ముందుకు వెళ్తాను. కానీ ఆ ఎక్కడైతే ఆ డెస్టినేషన్ వచ్చేస్తుందో ఆ కర్ర తీసి పక్కన పెట్టేస్తాడు, గాడిదకి తీసేస్తాడు. మళ్ళీ మళ్ళీ వాపస్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ కర్ర కడతాడు, మళ్ళీ ఆ గాడిది ముందుకెళ్తుంది. ఏంటి, క్యారెట్ తిన్నది. క్యారెట్ ఎప్పుడు తింటుందా? సుఖం గురించి గాడిదలాగా మనం కష్టపడుతూ రోజులు రాత్రిలా పొగులా ఇది ఎంత దూరం వెళ్ళా కూడా ఎక్కడ మనం సుఖం పొందుతాం? సుఖం అనేది మనం ఎప్పుడు పొందాం, ఈ జగత్తులో లేకని విషయం. అయితే ఏదైతే దుఃఖం ఉన్నదో ఆ దుఃఖం అంతాను విముచ్యతే. కానీ ఈ దుఃఖం మనం ఎంత సరళంగా చక్కగా ఈ దేవాలయంలో కూర్చొని ఫ్యాన్ కింద చక్కగా గ్రాండ్ పడి ఉన్నది, చక్కగా భగవంతుల కథ అమృతం విని మన దుఃఖాలు పోవాలంటే, దుఃఖం పోతుందంటే ఎవరు రారు, ఎవరు వినరు. ఆ ఎండలోని 24 గంటలు గాడిదలా కష్టపడంటే పడతాడు. పొలంకి వెళ్ళి, బ్యాంక్కి వెళ్ళి, లేకపోతే ఫ్యాక్టరీకి వెళ్ళి, ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ఓవర్ టైం చేస్తాడు. కానీ ఇక్కడ వచ్చే సేపు కూర్చొని దుఃఖం పోతుందంటే, స్వామి మీరు అలాగే అంటారు, నేను వెళ్ళాలి, పని ఉన్నాను, అక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి. దేనికంటే ఆ పని చేస్తే అది పోతుంది, నాకు ఆ ప్రాబ్లం పోతుంది అంటారు. ఆ ప్రాబ్లం కూర్చుంటే పోతుంది. ఇక్కడ భగవంతుల గ్రంథాలు చెప్తున్నాయి ఈ విధానంగా. దుఃఖ గ్రామాత్ విముచ్యతే. భగవంతుల యొక్క జన్మము మరి తను చేసిన లీలలు అతి రహస్యమైనవి. గృహ్య అన్న చెప్పారు. ఏంటి జన్మ గృహ్య? గృహ్య అంటే ఏంటి? సీక్రెట్. ఇది చాలా రహస్యమైనది. ఇది అందరికీ బోధపడదు, తెలుసుకోలేరు. చాలామంది అనుకుంటారు, నేను విశాఖపట్నం ఉన్నాను, హైదరాబాద్కి వెళ్ళిపోతే నేను నా ప్రాబ్లమ్స్, అక్కడ ఐటీ జాబ్ వచ్చింది, నేను వెళ్తాను, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చాలామంది ఇండియాలో ఉంటారు, యుఎస్ఏ వెళ్ళిపోతే నా చాలా ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. కొంతమంది యుఎస్ఏలో ఉంటారు, అలా ఇండియాకి వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అనుకుంటారు. కొంతమంది శ్రీకాకుళం ఉంటారు, విజయవాడ వెళ్ళిపోతే నా ప్రాబ్లమ్స్ ఎక్కడికి ఎవరు వెళ్ళినా, ఎక్కడికి ఎవరు వచ్చినా ప్రాబ్లమ్స్ స్టిల్ ఉంటూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ మూల ఏ దిశకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. దుఃఖము ఎన్ని రకాలు? నేను ఎప్పుడు పేపర్ చదవను, న్యూస్ పేపర్ చదవను, నా న్యూసెన్స్ చదవను, ఎప్పుడు సినిమా చూడను, ఎప్పుడు సీరియల్ చూడను, ఎప్పుడు టీవీ ఫిలిం చూడను, సంసారం చేయలేదు, పిల్లలు భార్య బాధ్యత ఏమీ లేదు. కానీ దుఃఖం గురించి నాకెలా తెలుసు? ఇవన్నీ ఉంటే కదా దుఃఖం. మీకేం సార్ దుఃఖం ఏమి లేదు, కానీ దుఃఖం గురించి నాకెలా తెలిసింది అంటే గ్రంథంలో రాసినవన్నీ పెర్ఫెక్ట్. ఎవరైతే గ్రంథము భాగవతం తెలుసుకుంటారో, భగవంతుడిని తెలుసుకుంటారో, వాడు జగతం గురించి ఏమి తెలుసుకునే అవసరం లేదు. మొత్తం అంతా జగతం అంతా భగవతం రాసేసారు భాగవతం గురించి.
దుఃఖము 3 రకాల దుఃఖం ఉన్నదట. ఈ ఈ కేటగిరీలోనే మొత్తం అన్ని దుఃఖాలు వెళ్ళిపోతాయి. ప్రపంచంలో ఎన్ని దుఃఖము ఈ 3 రకాల దుఃఖమే ఉంటుంది ఎవరికైనా. ఒక రకమైన దుఃఖం ఏంటంటే ఆది భౌతికం. గుర్తుపెట్టుకోండి, ఇది ఆది భౌతికం, ఆది దైవికం, మరి ఆధ్యాత్మికం. ఈ 3 రకాల దుఃఖం. ముందు మనం తెలుసుకుందాం ఆది దైవిక దుఃఖం అంటే ఏంటి. ఆది దైవిక అంటే కొంతమంది వ్యక్తులకి, మనుషులకి దేవతలు దుఃఖం ఇస్తారట. ఇది ఏ రకమైన దుఃఖం? దేవతలు దుఃఖం ఇస్తారు. ఎక్కువగా సూర్యుడు ఉత్తాపము, వేడి ఇచ్చి కొంతమంది దుఃఖం పొందుతారు. అదే వేడి, డిహైడ్రేషన్ అయిపోయింది, హాస్పిటల్ జాయిన్ అయిపోయారు. ఎవరు ఇచ్చారు దుఃఖం? ఎక్కువ టెంపరేచర్ పెరగడం వల్ల మీరు డిహైడ్రేట్ అయిపోయారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఎవరు ఇచ్చారు దుఃఖం? ఇండైరెక్ట్గా సూర్యదేవుడు ఉత్తాపం వల్ల మీకు ఇచ్చారు. ఎక్కువ వర్షం వల్ల మీకు తడిచిపోయారు, జ్వరం వచ్చింది. వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల మీకు దగ్గు, జలుబు, జ్వరం వచ్చింది. ఎవరు ఇచ్చారు ఇది? ఇవన్నీ వాన అంటే ఇంద్రుడు. దీనికి ఏమన్నారు? ఆది దైవిక ప్రకృతి వల్ల, దేవతల వల్ల మనకి కొంత దుఃఖం వస్తుందట. మనం దేవ ఆరాధన చేసినప్పుడు మన ఇంట్లో కొంతమంది దేవతలు పూజిస్తాం, కొంతమంది దేవతలు పూజించాం. ఏ దేవతలు పూజిస్తాం ఆ దేవతలు మనకి ఆశీర్వదిస్తారు, ఏ దేవతలు మనకి పూజించారో వాళ్ళు మనకి ఖచ్చితంగా రోషం అవుతారు, కోపపడతారు. సో వాళ్ళు ఖచ్చితంగా మనకి దుఃఖం ఇస్తారు. సో ఖచ్చితంగా దేవతలు అట కొంతమంది జీవులకి, మనుషులకి దుఃఖం ఇస్తారు. ఈ ప్రకారం దుఃఖానికి ఆది దైవిక దుఃఖం అని చెప్పారు. మీరు ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడతారు? మీతో అంత కంట్రోల్ దేవతలు, మీరు దేవతలు కంట్రోల్ చేయగలరండి. ఎన్ని దేవతలకి మీరు పూజించగలరు? 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఒక దేవత, 2 దేవత, 2 దేవత, 3 దేవతలు ఉన్నారు. మొత్తం 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతలు పూజించినా మీరు 33 కోట్ల రోజు మీరు బతుకుతారేంటి? సో అందుకే దేవతల వల్ల మనం కొంత దుఃఖం పొందుతాం. సో అందుకే ఇది మన కంట్రోల్ లేదు, ఇది మనం కంట్రోల్ చేయలేము. సో రెండో రకం దుఃఖం ఏంటి? ఆది భౌతికం. ఇది ఒక విచిత్రమైన దుఃఖం. ఇది కైట్కి ఏమంటారు తెలుగులో? గాలిపటం. నేను నా ఇంటి పైన గాలిపటాన్ని ఎగరేస్తున్నాం. దానికి ఎవరు తెంపుతాడు? ఎక్కడ ఉండి తెంపుతాడు? ఈ పక్క చుట్టూలో ఉండి తెంపుతాడు, లేకపోతే మన ఇంటి దగ్గర తెంపుతాడు, లేకపోతే మన ఇంటి పక్క కూడా తెంపుతాడు. నేను ఎక్కడ మన ఇంటి దగ్గర శ్రీకాకుళం, లేకపోతే గోసల దగ్గర ఎగరేస్తున్నాను, శ్రీకాకుళం ఒకటి తెంపుతాడేంటి? విజయనగరం తెంపుతాడా? పక్కోడు తెంపుతాడు. ఈ దుఃఖము మనకి అతి దగ్గరైన వ్యక్తులు వల వస్తారు. చెప్తున్నారు, శరీరే హరి ప్రహరితి స్వజనం హృదయశవ. చాణక్య చెప్తున్నారు ఏంటి? శరీరే హరి ప్రహరిత స్వజనం హృదయశవ. స్వజనాత్మలు ఎక్కువ మనకి దుఃఖం ఇస్తారట. మనకి అతి దగ్గరగా ఉన్నవాళ్ళు, చుట్టాలు, బంధువులు, మిత్రులు, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళే ఎక్కువ దుఃఖం. పాపం 24 గంటలు ఎవరి గురించి కష్టపడతారు? పాపం ఫ్యాక్టరీకి వెళ్ళి, ఇండస్ట్రీకి వెళ్ళి భార్య ఒక్క మాట అనేసింది అనుకోండి, అంత కష్టపడతారు. ఏమీ లేదు, ఉండకుండా అంత బొగ్గుపాలు అయిపోయింది, కష్టం అంతా నీళ్ళు అయిపోయింది. పాపం ఎవరి గురించి కష్టపడుతున్నాను? 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు ఒక్క
చక్కగా ఫ్యాన్ కింద ఉండి ఇంట్లో ఎండ కూడా తగలకుండాను ఏసీలో ఉండి ఒకే ఒక్క మాట అనేస్తారు. ఏంటి కష్టపడద్దు, గంట గుడ్డు కష్టపడ్డారు, ఏమున్నది, ఏమొచ్చింది, ఏముంచే అయిపోయింది, మొత్తం నీళ్ళపాలు అయిపోయింది. కష్టం అంతా, జీవితం అంతా భార్య పిల్లల గురించి కష్టపడి కేవలము ఎవరు మనకి దుఃఖం ఇస్తున్నారు, అప్పుడు మనకు ఉంటుంది ఎలాగా అనేది, ఆ దుఃఖం ఏంటనేది. ఎవరు ఏ మాట అన్నారు నన్ను, మనం అంత పట్టించుకొని భార్య ఒక మాట అనేసింది అనుకోండి, ఆ బాణం వెళ్ళి ఎక్కడ గుచ్చుకుంటుంది, గుండెల మీద గుచ్చుకుంటుంది. ఆ నొప్పి ఎవరికి చెప్పలేరు, చెప్పుకుండా ఉండలేరు. చెప్తే సిగ్గు, చెప్పకపోతే బాధ. ఇదే విచిత్రమైన దుఃఖం. ఇదొక విచిత్రమైన దుఃఖం. సుధనాత్మను మనకి ఇచ్చే దుఃఖం ఎంత కష్టం మనం ఎవరికి చెప్పలేము. కానీ అందరూ దుఃఖపడుతున్నారు కూడా. ఎవరు వాళ్ళ భార్య పిల్లల గురించి, భార్య పిల్లలు సంబంధమైన వ్యక్తులతో మనం దుఃఖం పొందుకున్నామేంటి? ఈ జగతం ఏంటి చెప్తాను వినండి. మనం తిన్నగా చూసుకొని వెళ్ళామనుకోండి, ఏమనుకుంటారంటే జనాలు అంటారు, సమాజం ఏమంటారంటే, చూడు వీడికి ఎంత ఒళ్ళిపోతున్నాడు చూడండి, ఇటు కాదు అటు కాదు ఎటు చూడకున్నాడు, తిన్నగా వెళ్ళిపోతున్నాడు. మనం ఇక్కడ ఉన్నాం కదా, చూడలేని చూడకున్నాడు, తిన్నగా ఒళ్ళిపోతున్నాం వీడికి అంటారు. కొని ఆ కళ్ళుని కిందకు పెట్టి నడుచుకోను వెళ్ళామనుకోండి, సమాజం పరివారం ఏమంటుందంటే, వీడేదో చేయలేని పని చేసాడు, చేయలేని పని చేసాడు, అందుకే కళ్ళు కిందకి పెట్టుకుని ముఖం కిందకి చేసుకుని వెళ్తున్నాడు, ఏదో తప్పు చేసి ఉంటాడు, చూసారా ఎలా కింద కళ్ళు వేసుకుని వెళ్తున్నాడు, ఏదో చేయలేని పని చేసాడు ఖచ్చితంగా వీడు, అందుకే కళ్ళు కింద పెట్టుకుని వెళ్తున్నాడు. అదే తిన్నగా కాదు కిందగా కాదు పైకి వెళ్ళి మనం పైకి పట్టుకుని నడిచామనుకోండి, వీడికి అంత అభిమానం చూడండి, వీడి కళ్ళు పైకి ఎగిపోయింది చూడండి, దీని నెత్తికి వెళ్ళిపోయిందంటారు, కళ్ళు నెత్తికి వెళ్ళిపోయింది చూడండి, కిందకైనా చూడండి, ఇటు చూడు అటు చూడు, కళ్ళు పైకి వెళ్ళి నడుస్తున్నాడు, నెత్తికి వెళ్ళిపోయింది చూడండి. పైకి వెళ్తే బాధ, కిందకి ఎట్టుకుంటే బాధ, స్ట్రైట్కి వెళ్తే బాధ. ఈ కళ్ళు ఎందుకంటే కళ్ళు పొడి తీసుకుందాం అనుకోండి, ఇంక ఏ బాధ లేకుండాను, అప్పుడు కూడా సమాజం ఏమంటుంది సార్, చేసిన కర్మ ఎక్కడ పోతుంది, చేసిన కర్మ కళ్ళు పోయే, మరి చేసిన కర్మని కళ్ళు పోవాల్సిందే, కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చేది భగవంతుడు అంటారు. కళ్ళు ఉన్న బాధే, కళ్ళు తెచ్చిన బాధే, కింద చూసిన బాధే, బయట చూసిన బాధ, స్టేజ్ చూసిన బాధ. ఎక్కడ సమాజం విడిచిపెట్టదు, పరివారం విడిచిపెట్టదు మీకు విమర్శించకుండాను. కళ్ళని ఎక్కడ పెట్టుకొని మీరు నడుస్తారు, ఇది సమాజం. ఇదే కేవలం హాస్యం కాదు, ఇది నవ్వడం కాదు, ఈ జగత్తు తనకు ప్రభావం స్వభావం. ఇది ఒక నిష్ఠూరమైన సత్యం. ఇది నేను ఏ న్యూస్ పేపర్లు కాదు, ఏ న్యూస్ చదవలేదు, ఏ టీవీ సీరియల్, నాకు భార్య పిల్లలు ఎవరు లేదు, కానీ శాస్త్రం మొత్తం రాసున్నారు. ఈ భాగవతం చెప్పేది సత్యం. ఎవరైతే భాగవతం చెప్తారో అందుకే ఏంటి, సాయం ప్రాతః గృహ్ణాన్ భక్త దుఃఖ గ్రామాత్ విముచ్యతే. ఎవరైతే భగవంతుల కథ వింటారో ఖచ్చితంగా వాళ్ళ దుఃఖం పోతాది అని చెప్పేసి చెప్తున్నారు. ఊరికే చెప్తున్నారు ఏంటి, ఈ దుఃఖాల గురించి ఎవరు రాశారు, ఈ శాస్త్రం రాస్తున్నారు, ఎవరు చెప్పారు? ఇటువంటి శాస్త్రం. మరి ఒక దుఃఖం గురించి మనం ప్రయత్నించి బాగా కష్టపడ్డాం, ఒక కర్మం చేసాం, ఆ దుఃఖం పోవాలని చెప్పేసి మళ్ళీ ఏమంటున్నారంటే,
कर्मणि आरंभाणानां दुःख हत्य सुखायतो दुःख हत्य सुखाय च। ఒక దుఃఖం పోవడానికి కొన్ని కార్యాలు చేస్తాం, కొన్ని పనులు చేస్తాం. బహుశా ఆ దుఃఖం పోవచ్చు, పోకపోవచ్చు, ఇంకో 10 దుఃఖాలు యాడ్ అయిపోతాయి. ఒక దుఃఖం పోవడానికి మనం కొంత కర్మం చేస్తాం, కొన్ని పని చేస్తాము. ఆ దుఃఖం పోతాదో పోదో అనేది ఎంతవరకు మనకు నిజం తెలియదు, కానీ ఆ దుఃఖం పోవడానికి ఏదైతే కర్మం చేసామో ఇంకో 10 దుఃఖాలు మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇటువంటి జగతం, ఇటువంటి కర్మము చెప్పండి, ఎక్కడ ఉంచుతాం, ఎలా చేస్తాం, ఏం చేస్తాం? అందుకే ఈ దుఃఖం గురించి దుఃఖం పోవాలంటే ఏం చేయాలంటే చెప్తున్నారు ఇక్కడ. ఏంటి? దుఃఖ గ్రామాత్ ప్రముచ్యతే. శాశ్వతంగా ఒక వ్యక్తికి దుఃఖం పోవాలంటే ఖచ్చితంగా తను భగవంతుడి తలక కథ, మరి గృహ్యమైన రహస్యము, భగవంతుడి తలక గుణగణాల్ని మనం వినవలసిందే, చర్చించుకోవాల్సిందే. ఎంతసేపు మీరు భగవత్ కథలోని ఉంటారో, కీర్తనలో ఉంటారో, అంతసేపు మీకు ఏ ప్రకారంగా దుఃఖం ఉండదు. ట్యాబ్లెట్ వేసుకొని 6 hours వరకు అది అసర్ చేస్తుంది, అంటే పని చేస్తుంది. 10 hours, కొన్ని ట్యాబ్లెట్స్ 12 hours, కొన్ని ట్యాబ్లెట్స్ 24 hours. కానీ మనం ఏదైతే ఈ మెడిసిన్, భాగవతం తాలూకా మెడిసిన్ తీసుకుంటున్నామే, రోజుకి గంట సేపు, ఖచ్చితంగా 24 గంటల వరకు ఉంటుంది. దీనికి మననం చేయాలి, చింతనం చేయాలి. ఏదో మంచిది ఇటుపక్క విన్నాం, ఇటుపక్క విడిచిపెట్టేసామని కాదు. ఇటుపక్క వింటే ఇటుపక్క విడిచిపెట్టేస్తే దానికి పనికిరాదు. ఇటు విని దీనికి మననం చేయాలి, చింతనం చేయాలి. అసలు వాస్తవంగా దుఃఖం ఏంటి, దేనికి దుఃఖం, మనకెందుకు దుఃఖం వస్తుంది? ఆమెకే ఎప్పుడైతే శ్రీమద్ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి కలిసారో, నేను ఎవరిని తను అడుగుతున్నారు. ఆమె కేనో జారత్ తాపత్రయ, ఆమె కేనో అమర్ జార తాపత్రయ. నేను ఎవరిని, నాకు ఎందుకు ఇంత దుఃఖం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు సనాతన గోస్వామి. అది అతో బ్రహ్మ జిజ్ఞాస. భగవంతుడి గురించి తెలుసుకోవడమే వాడు మనిషి. వాడు దుఃఖం పర్మనెంట్గా సొల్యూషన్ చేసుకుంటాడంటే ఒకటే ఏంటి, ఎవరైతే బ్రహ్మ జిజ్ఞాస, భగవంతుడి గురించి తెలుసుకుంటాడో. భగవంతుడి గురించి తెలుసుకోకుండా ఎవరు ఏ ప్రకారంగా తన దుఃఖాన్ని దూరం చేసుకోలేరు. మనం వృథా ప్రయత్నం, ఒక దుఃఖం పోవాలని ఒక కర్మ చేస్తే దానికి 10 దుఃఖాలు మనం ఇన్వైట్ చేస్తున్నాం, 10 దుఃఖాలు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. తెలివైన వ్యక్తి ఈ శాస్త్రం తాలూకా కథాన్ని, మర్మాన్ని తను తెలుసుకోకుంటే, వాడు ఆ విధానంగా శాస్త్ర ప్రకారంగా తన జీవితాన్ని నడుపుకుంటే ఖచ్చితంగా వాడు దుఃఖం పోతుంది. ఈ జన్మతో దుఃఖం కాదు, తను వచ్చే జన్మ దుఃఖం కూడా నష్టం చేసుకుంటాడు. తెలివైన వ్యక్తి అది చేసుకుంటాడు. ఒకటి ఆది భౌతికో, ఆది దైవికో, రెండయ్యి. ఇంకోటి ఆధ్యాత్మికో. ఈ ఆధ్యాత్మిక ఏంటి తెలుసా? ఇది ఒక విచిత్రమైన దుఃఖం. ఈ దుఃఖం ఏంటి? మన మనసుకి కొంత దుఃఖం ఉంటుంది. మన మనసు వల్ల మనకు దుఃఖం ఉంటుంది. మన మనసు ఇది కావాలనుకుంటుంది, ఇది చేయాలనుకుంటుంది, అది చూడాలనుకుంటుంది, అది తినాలనుకుంటుంది. అది మనకి దొరకదు, పొందలేము. దీనివల్ల కొంత దుఃఖం ఉంటుంది. ఇది ఆధ్యాత్మికం. ఈ 3 రకాల దుఃఖం, మీరు ప్రపంచంలో ఎన్ని దుఃఖాలని కేటగిరీ చేయండి, కేవలం నువ్వు 3 రకాల కంటే ఎక్కువ దుఃఖం ఉండదు. ఒకటి దేవతల వల్ల, ఇంకోటి సృజనాత్మల వల్ల, ఇంకోటి మన వల్ల మనకు దుఃఖం. మనం పెద్ద గొప్పలు కాదు, భార్య బాగుంటుంది, కానీ మనం తనకి అర్థం చేసుకున్నానికి మనం తప్పుగా అర్థం చేసుకుని ఉంటాం. ప్రపంచంలో కొంత తప్పుగా అర్థం చేసుకుంటాం మనం కూడా. మన మనసు కూడా అటువంటిదే. మన భగవద్గీతలో చెప్పుకున్నాగా, మనైవ కారణం దుఃఖ, మనైవ కారణం సుఖ. మనసుకి నచ్చితే దుఃఖము, నచ్చితే సుఖము, నచ్చపోతే దుఃఖము. సో అందుకే
ఈ మనసు చక్రంలోని మనసు వల్ల మనకి కొంత దుఃఖం ఉంటుంది. దీనికి ఆది ఆధ్యాత్మికమైన దుఃఖం. ఈ 3 దుఃఖాల నుంచి ఒక వ్యక్తి, ఇది హోల్సేల్ దుఃఖం, గ్రామాత్ ప్రముచ్యతే, దుఃఖ గ్రామాత్ ప్రముచ్యతే. వాడు మొత్తం దుఃఖం నుంచి విముక్తి అవ్వాలంటే, ఈ 3 దుఃఖాల నుంచి విముక్తి అవ్వాలంటే ఏం చెప్తున్నారు? జన్మ గృహ భాగవతో యహో ఎతత్ ప్రాయతః నరః సాయం ప్రాతః గృహ్ణాన్ భక్త దుఃఖ గ్రామాత్ విముచ్యతే. అతను అటువంటి వ్యక్తి దుఃఖాన్ని విముక్తి చేసుకోగలరు. లేదంటే ఎంత ప్రయత్నం చేయండి, జగత్తును ఎన్ని కష్టపడండి, ఎంత ప్రయత్నం చేయండి, మీ దుఃఖం పోదు. అమెరికా కాదు, మీరు చంద్రలోకానికి వెళ్ళిపోండి, ఇంకే లోకానికి వెళ్ళిపోండి, కానీ మీకు దుఃఖం పోదు. ఎప్పుడు ప్రభు ఏంటి స్వామి దుఃఖం దుఃఖం దుఃఖమే అంటారు. దుఃఖమే, జగతం పేరు దుఃఖము. భగవంతుడు ఈ జగతానికి ఈ షాప్, ఈ దుకాణం, ఈ జగతం లాంటి దుకాణాన్ని తయారు చేసేసి దుకాణంలోని ఒక బోర్డు పెట్టేశారు. ఏంటి? దుఃఖాలయం శాశ్వతం. ఆ బోర్డుకి మీరు కరెక్ట్గా చదివితే ఈ లోనికి వెళ్ళకూడదురా బాబు అనుకుంటాం. మనం ఒక హోటల్కి వెళ్ళాము, అక్కడ లేడీస్ బాత్రూమ్, లేడీస్ టాయిలెట్ ఉన్నది, జెంట్స్ టాయిలెట్ ఉన్నది. మనం జెంట్స్ అందరం వెళ్ళి లేడీస్ టాయిలెట్కి వెళ్ళాము, ఏమవుతుంది? అక్కడ బోర్డు రాసి ఉన్నది, ఏమవుతుంది? పిటాయి, పనిష్మెంట్ పడుతుంది, మీకు దరువులు పడుతుంది. ఎందుకంటే రాసున్నది అక్కడ మీకు లేడీస్ టాయిలెట్ అని చెప్పేసి ఎలాగెళ్ళారు? ఈ జగతం రాసున్నది దుఃఖాలయం శాశ్వతం అని చెప్పేసి మీరు ఎలాగెళ్తున్నారు లోనికి? కొన్ని బయటికి రావాలని ప్రయత్నించుకున్నారు, వెళ్ళిపోయారు. మీకు టాయిలెట్ బాగా అర్జెంటుగా వచ్చింది, మీరు చూడక బాత్రూంలోని వెళ్ళిపోయారు, అయిపోయింది పని, బయటకు వచ్చేసేయండి. ఇంకా ఉన్నారంటే ఏమవుతుంది? అయిపోయింది. డిఫాల్ట్గా మనం వెళ్ళిపోయాం, తెలియక వెళ్ళిపోయాం, తెలియక మనం ఈ ప్రపంచంలోని వచ్చేసాం. మన కర్మం వల్ల, మరి ఇతరేతర కారణం వల్ల మనం ఈ జగతం, కానీ ఈ జగతం నుంచి, ఈ బాత్రూమ్ నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి. ఎలాగా? ఒక్కటే, ఎప్పుడైతే భగవంతుడి గురించి తను తెలుసుకుంటారో, భగవంతుడి కథాన్ని వింటారో, మరి జన్మ గృహ్యం జన్మ కర్మ చ దివ్యం ఏవం ఏ వ్యక్తి తత్వతః త్యక్తా దేహం పునర్జన్మన విద్యతే. తను అటువంటి వ్యక్తి పునర్జన్మము మళ్ళీ జగతానికి రారు. జన్మ కర్మ చ దివ్యం, అటువంటి జన్మము అటువంటి కర్మము దివ్యమైనది. ఆ దివ్యమైన జన్మము కర్మం భగవంతు తాను ఎవరైతే తెలుసుకుంటారో వాడి జగతానికి మరి ఎప్పుడు రాడు. లేదంటే మీరు సదవిధాలుగా ఏ ప్రకారంగా ప్రయత్నించండి, ఖచ్చితంగా నీ జగతంగా రావాల్సిందే. మీరు రాజుగారండి, ఒక లేవర్ గారండి, ఎంత పెద్ద నిష్ఠాపరు ధర్మాత్మగారండి, కానీ భక్తులు ఎవరైతే ఉంటారో భక్తులకి దుఃఖం ఉంటుంది. భక్తులు కూడా దుఃఖం ఉంటుంది తెలుసా? మీరేంతో భక్తులు అయిపోయినాడు దుఃఖం ఉంటుంది. ఏం దుఃఖం చెప్పండి? ఏం దుఃఖం? విరోహ దుఃఖం. నేను చెప్పాగా, కృష్ణుడు ఎందుకు వచ్చారంటే, కృష్ణుడు విరోహం, పరకీయ భావో, పరకీయ విరోహ, మరి విరోహ భావం చెప్తాను. ఇది విరోహ భావం అంటే ఏంటి? విరోహ భావం అమృత. ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాలు నుంచి దూరంకి వెళ్ళిపోతే ఎంత దుఃఖం ఉంటుందో అది విరోహ దుఃఖం. భక్తుడు మరి భగవంతుడి నుంచి దూరం వెళ్ళిపోతే అంత దుఃఖం ఉంటుందంట. భగవంతుడు మనం లేకపోతే, ఈరోజు గుడికి సాయంత్రం నువ్వు లేకపోతే, కథ చెప్పకపోతే దుఃఖం. నిన్న కథ అవ్వలేదు, దుఃఖం. అరే కథ చెప్తే మనసు కొద్దిగా హాయిగా ప్రశాంతంగా ఉంది, కథ వింటే ఏదో మనసు కొంత ప్రశాంతంగా ఉంది, సుఖం ఉండదు. ఎవరైతే దాని మీద ఉన్నారో, ఎవరికైతే ఆ రసం తెలుసో అటువంటి వ్యక్తి తెలుసుకోగలడు. స్వామి వచ్చేస్తే గంట కూర్చోబెట్టేస్తారు వ్యక్తికి మనం ఏం చెప్తాం కథ? అటువంటి వ్యక్తి కథ చెప్పలేం. ఎంత బేగ టైం ఎందుకు అయిపోయింది, కొంతసేపు ఉంటే బాగుంది, ఇంకా కథ అని విందాం. అమృతం పోస్తున్నారుగా. సో విధానంగాను ఈ దుఃఖం గురించి మనం ఖచ్చితంగానే దుఃఖం పోవాలి. ఎప్పుడైతే అర్జునుడు
ద్వారకా నుంచి హస్తినాపురికి వచ్చారు. అప్పుడు ఎప్పుడు మన జీవితంలోని కృష్ణుడిని విడిచిపెట్టకూడదు సుమా. మనం ఎప్పుడైతే కృష్ణుడిని విడిచిపెట్టేసామో, కృష్ణుని పట్టుకున్నంతసేపు వరకు మనం ఏ ప్రకారంగా దుఃఖాన్ని కూడా అడ్డుకుంటాం, మరి ఎదుర్కొంటాం, ఆ దుఃఖం కూడా పోతుంది. కృష్ణుడికి పట్టుకోకుండా మీరు ఎన్ని చెప్పానుగా, ఒక దుఃఖం పోవాలంటే, ఒక కష్టం పోవాలని మీరు ఏదైతే కర్మ చేస్తారో, క్రియ చేస్తారో, పని చేస్తారో, ఇంకో 10 దుఃఖాలు మీ దగ్గరికి వచ్చేస్తాయి. కానీ కృష్ణుని పట్టుకొని మీరు దుఃఖము పోవడానికి ప్రయత్నిస్తే మీకు 10 దుఃఖాలు రాదు, ఆ దుఃఖం కూడా పోతుంది. అదే కృష్ణుడికి పట్టుకుంటే, కృష్ణుడికి పట్టుకోకపోతే ఆ దుఃఖం పోతాదో లేదో ఎంతవరకు గ్యారంటీ లేదు. మరి 10 దుఃఖాలు కూడాను బోనస్గా వచ్చేస్తాయి. ఇప్పుడు దసరా బోనస్ వచ్చేస్తుంది. సో చెప్తున్నారు అర్జునుడు, నేను ఏ గాంధీవుని పట్టుకొని మహాభారతం యుద్ధంలోని ఆ గాంధీవుతో టంకార్తో శివుణ్ణి ప్రసన్నం చేసేసాను. మహాదేవుడిని ప్రసన్నం చేసి నాకు పశుపతి అనే ఒక అస్త్రం దొరికింది. అటువంటి అర్జునుడు ఎప్పుడు జీవితంలోని పరాజయం అనేది నాకు తెలియదు. ఎవరు చెప్తున్నారు? ధర్మరాజు చెప్తున్నాడు. హస్తినాపురం వచ్చి, నాయనా బాగున్నావా, చాలా రోజులైంది ద్వారక నుంచి, బాగున్నావా, కృష్ణ భారత అడుగు చెప్తున్నారు అర్జునుడు. అన్నయ్య, నేను నా జీవితంలో ఎప్పుడు పరాజయాన్ని చూడలేదు. మరి ఎవరు గాంధీవు ధనం ఎత్తి ఆ టంకాలంతో మహాదేవుని ప్రసన్నం చేసిన పశుపతి అస్త్రాన్ని నేను పొందేవు. మరి నేను నా వీరత్వంతో స్వర్గలోకానికి వెళ్ళి ఇందులో నేను సగం సింహాసనం నాకు కూర్చోబెట్టారు జితేంద్రుడి. కానీ ఇక్కడ ఉంటుండగానే స్వర్గానికి వెళ్ళాను. మరి సగం సింహాసనం నాకు కూర్చోబెట్టాడు ఇంద్రుడు. నేను అటువంటి అర్జునుడిని. మరి మహాభారత యుద్ధంలోని నా గాంధీవ ధనంతో నేను గరుడ ఎలగా చిన్న చిన్న పక్షులకి, చిన్న చిన్న పాములకి తను రుద్దేస్తాడో, చంపేస్తాడు. తను కాలుతో, తన తొంట ముక్కుతోటి నేను అలాగా మొత్తం మహాభారతం యుద్ధంలోని సైనికులందరినీ ఆ విధానంగా నేను చేసి చంపేశాను. నాకు పెద్ద విచిత్రం అనిపించేది. కానీ నేను ఈరోజు కృష్ణుడు తన స్వధామానికి వెళ్ళిపోయిన తర్వాత యదువంశులతో ఒక బాలకులు, చిన్న చిన్న పిల్లలు, ఆడుకునే పిల్లలు నన్ను పరాజయం చేసేసారు, నాకు ఓడిపించేశారు. నా గాంధీవాన్ని నేను ఎత్తలేపాను. నేను ఇన్ని రోజులు నా పరాక్రమం అనుకున్నాను, నా బలం అనుకున్నాను. ఏ ద్రౌపద్ సభలోని స్వయంవరంలోని నా బాణం వేసేసి ఆ మచ్చకి భేదం చేసిన తన కంటికి మరి ఉన్ని రాజులందరికీ తనకు అభిమానాన్ని, అహంకారాన్ని భంగం చేసేసి ద్రౌపదిని నేను తీసుకొచ్చాను. అటువంటి వీరుల్ని నేను ఈరోజు అన్నయ్య గాంధీవ ధనం ఎత్తలేపాను. మరి చిన్న చిన్న పిల్లలతో నేను ఓడిపోయి వచ్చాను. ఈరోజు నేను అనుకున్నాను ఇన్ని రోజులు నా పరాక్రమము, నా ప్రతాపము, నా గాంధీవ ప్రతాపము, నా ధనుర్బలం, నా విద్య లేదు. ఇవన్నీ కృష్ణుడు ఉండి నడిపించాడు. కృష్ణుడు నాకు జయం ఇచ్చాడు. కృష్ణుడితే తప్ప యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థ ధనుర్ధర తత్ర శ్రీ విజయో భృతి ధ్రువ నితిర్మతిర్మమో. ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటారో అక్కడే విజయం. నేను కృష్ణుడు ఎప్పుడైతే తన అంతర్ధ్యానం వెళ్ళిపోయారో నేను సామాన్య బాలకులు, పిల్లలతో కూడా యుద్ధం చేయలేకపోయాను అన్నయ్య. ఓడిపోయాను. నా జీవితంలో ఓడిపోవడం ఎప్పుడు తెలియదు. ఈరోజు ఓడిపోయాను.
అలాగే మన జీవితాన్ని విజయం కావాలంటే అన్ని రంగాలను మనం ఖచ్చితంగా కృష్ణుని పట్టుకుని వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. ఎవరైతే కృష్ణుని పట్టుకొని వెళ్తారో, కృష్ణ నామాన్ని పట్టుకొని వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో జయం పొందుతారు. జయం అంటే ఏంటి? ఈ ప్రపంచం నుంచి ఏదైతే లేడీస్ టాయిలెట్లో వెళ్ళిపోయామే, ఆ టాయిలెట్ నుంచి మనం బయటికి రావాలి. తెలుసుకోకుండా వచ్చేసాం, ఏదో కర్మ ప్రకారంగా ఏదో ఏ జన్మని ఏ పాపం చేసేసాం. కానీ మనం మన స్వధామానికి వెళ్ళిపోవాలి. తద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమో. ఏ లోకానికి వెళ్తే మరి ఈ లోకానికి ఎప్పటికీ ఎన్నటికీ రావు, అటువంటి లోకము వెళ్ళిపోవాలి. ఆ లోకంకి వెళ్ళాలంటే కేవలం కృష్ణుని భజించడం తప్ప వేరే మార్గం లేదు. సో కృష్ణుని భజించాలంటే, కృష్ణుని పైన మనకు ప్రేమ భక్తి రావాలంటే కేవలం కృష్ణ నామము, మరి నిరంతరంగా నిత్యం ప్రతిరోజు అరగంట గంట సేపు కృష్ణుని తన కథామృతాన్ని వింటే కానీ కృష్ణుని పైన మనకు ఆసక్తి కలుగుతుంది. మీరు కథ వింటూ 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 మీ హృదయంలో ఎప్పుడు కృష్ణుడు వచ్చి కూర్చోపుతారో మీకే తెలియదు. ఎప్పుడు కృష్ణుడు మీ హృదయంలో నుంచి కూర్చోపుతారో మీకు తెలియదు. ఆ హృదయాన్ని మీకు రంజితం చేసేస్తారు. మీకు అన్నిటికంటే మనోరంజనం అనేది ఏం తెలుసా? మనోరంజనం అంటే ఎంటర్టైన్మెంట్. మనం అనుకుంటే గేమ్స్, వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, సిస్టమ్ గేమ్స్, ఎంటర్టైన్మెంట్కి బోర్డు పార్కులకి బీచ్లకి ఎక్కడికో అక్కడికి వెళ్తారు. అన్నింటికంటే మంచి లైఫ్లోని హృదయంతో ఒక ఎంటర్టైన్మెంట్ భగవత్ ప్రసంగం, భగవత్ కథ. సో ఇటువంటి కథని మనం ఖచ్చితంగా రోజు వినాలి. అయితే సమయం కొంత ఉన్నది. ఎంత అయింది? 8, 10. ఇంకో 10 minutes ఇంట్రొడక్షన్ చెప్తాను. రేపటి నుంచి ఒక్కొక్క భగవద్గీతలో ఒక బాల్యలీలలు, భగవద్గీతలో ఒక బాల్యలీలలు వినడంతో చెప్తున్నా. ఎవరైతే కథ భగవంతుడు వింటారో వారికి దుఃఖం పోతుంది. సో కొన్ని రోజులు కొన్ని లీలలు మనం విందాం, లాస్ట్కి విరోహ లీల విందాం. విరోహ లీల వినిన తర్వాత మనకి కృష్ణుడు ఇంకో రూపం ఎత్తారు, ఒక అద్భుతమైన రూపం. అది రహస్యమైన రూపం, గృహ్యమైన రూపం. సో ఆ రూపాన్ని కన్క్లూజన్ చేస్తాం. ఎందుకంటే మధుర లీలలు వినిన తర్వాత మెల్లిమెల్లిగా వినిన తర్వాత అసలు కృష్ణుని ఎందుకు వచ్చారు, ఏం ఆస్వాదానికి వచ్చారు అని చెప్పేసి తెలియాలిగా మనకి. అయితే మనం ఈ విధానంగా ఏన అవతారేణ హరి ఈశ్వర కరోతి కర్ణ రమ్యాణి మనోజ్ఞాని రచ ప్రభు. కరోతి కర్ణ రమ్యాణి ఏన అవతారేణ హరి. ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా హరి తాలూకా అవతారాలని మనం విని అతని ప్రాముఖ్యత, అతని తాలూకా లీలాల్ని మనం వింటే ఏంటి? కరోతి కర్ణ రమ్యాణి. కర్ణాన్ని ఎంతో అమృతం ఇస్తాడట. జయ హో మాయాపురవాసికి జయ హో. మనోజ్ఞాని నచ ప్రభు. ఇటువంటి కర్ణంలోని అమృతం మనకి హరితాలోక లీలలు మనకి ఇస్తుంది, ఇంకా ఏమీ ఉండదు. అపేతి అరోతి వితృష్ణ. అరోతి వితృష్ణ. వితృష్ణ అంటే తృష్ణ అంటే తెలుసు మనకి. తృష్ణ అంటే కోరికలు. ఎలాగా లేడీ పరిగెడుతూనే ఉంటుంది, ఎలాగ గాడిది తన క్యారెట్ని తిందామని వెళ్తూనే ఉన్నది. ఆ తృష్ణ మనకి వితృష్ణ అయిపోతే ఇవన్నీ విడిచిపెట్టేసి మన తలరాత్రి ఎలా ఉంటుంది అలా వెళ్తుంది. భగవంతుడి గురించి మనం ముందుకు పోవాలి. మీరు అనుకుంది, మీరు ఎంత పని చేసినా మీరు చేసేది ఏమీ లేదు. మీకు ఎంతైతే రాసి ఉంటుందో అంతే ఐశ్వర్యం వస్తుంది, అంతే ఐశ్వర్యం మీరు సంపాదించగలరు, అంతే ఐశ్వర్యంతో మీరు జీవితానికి యూజ్ చేయగలరు.
మీరు ఎక్కువ కూడా అన్ని సంపాదించేసారనుకోండి, అది ఎవరో తీసుకెళ్ళిపోతారు. దానివల్ల కష్టమే, దుఃఖమే తప్ప ఇంకేమి లేదు. మరి పోనీ మన పిల్లల గురించి సంపాదిద్దాం అనుకుంది, ఆ పిల్లలు ఏ విధంగా ధర్మాత్మలో మనకు తెలియదు. మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు మన ధనాన్ని అపవ్యవహారం చేశారనుకోండి, మనం ఏ లోకాలలో కూడా తిరిగి మళ్ళీ నరకానికి వచ్చేయాల్సింది. మన పిల్లలు చేస్తా కానీ మనం నరకానికి రావాలి. అరే నేను చేయలేదు కదా, నువ్వు చేయలేదు, నువ్వు సంపాదించిన ధనంతో నీ పిల్లలు చేశారు, అందుకే నువ్వు చేసావు ఇండైరెక్ట్గా, నువ్వు అందుకే నువ్వు నరకానికి రావాలి. అరే మనం ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా బాధ, ఎందుకంటే మన పిల్లలు, అరే మనం ఎంతవరకు ధర్మం చేస్తామో మనకి గ్యారెంటీ లేదు, మన పిల్లలు ఎంతవరకు ధర్మం చేస్తారు మనకేం గ్యారెంటీ ఉన్నది. ఇది అవపోయిన విషయం, తెలియపోయిన విషయం. మరి ముందుకి కలియుగంలో ఇంకా అధర్మము పాపం తప్ప ధర్మము న్యాయం అనేది ఉండదు. కొన్ని ఆ ప్రకారం చూస్తాడు, లేదండి నా పిల్లల్ని ధర్మంగా నిలిపించాను, ధర్మమే నేను శిక్ష ఇచ్చాను, మా పిల్లలు ఖచ్చితంగా అధ్యయనం చేయడు, అపరాధం చేయడు అని అనుకుంటావా? లేదు. కలియుగం రోజు రోజుకి పాపం. మీ కలియుగం కన్నా మీ అబ్బాయిని వేరే దగ్గర ఉంచేస్తావేంటి, వేరే యుగంలో తీసుకెళ్ళిపోతావేంటి? కలియుగంలో ఉన్నదా, యుగం తరగ ప్రభావం ఉన్నదిగా. అందుకే ఖచ్చితంగా అత్యధికమైన ఆశ ఐశ్వర్యం పైన కాకుండా ఎక్కువ ఐశ్వర్యం భగవంతుడి గురించి. అయితే మనం మొన్న శ్రీకృష్ణుని తలక జన్మము ప్రకటన అయిపోయింది. చక్కగా కంసుడు ఈ కారాగారంలో ఉంచేశారు దేవికి వసుదేవుల్ని. భగవంతుడు తన హృదయ గర్భంలోని, మనం ఎలాగైతే పుట్టిస్తాం అలా కాదు, దేవికి తనకు హృదయ గర్భంలోని వచ్చి భగవంతుడు చిన్న బాలుడుగా ప్రకటమయ్యారట. చిన్న బాలుడు చూసేసి దేవికి మరి వసుదేవులు ఎంత ప్రేమతోని భయపడుతున్నారు. భగవంతుడు ఒక చిన్న బాలుడుగా వస్తే అతను ఎంత అట్రాక్టివ్గా ఉంటారు. ఎఫెక్షన్ అయిపోయింది, 1 డేకి ఫుల్ ఎఫెక్షన్ అయిపోయింది. ఎవరి ఇంత అద్భుతమైన బాలకుడు కంసుడు చంపేస్తాడు, కంసుడు ఖచ్చితంగా చంపేస్తాడు అని భయపడుతున్నారట. భగవంతుడు విరాటమైన విభూ రూపం చూపించాడు. శంఖ చక్ర గదాపద్మతోని భగవంతుడు విరాటంగా అయిపోయాడు. హే దేవికి, హే వసుదేవుడు, నేను స్వయంగా భగవంతుడు, నీకు కంసుడితో ఏ ప్రకారంగా భయం లేదు, నేను స్వయంగా భగవంతుడు, మీకు ఏ ప్రకారంగా బాధ లేదు అని వాళ్ళ తరగ 2 జన్మము వృత్తాంతం చెప్పేశారట భగవంతుడు. నేను భగవంతుడు చెప్పేసి నమ్మరు అని చెప్పేసి 2 జన్మల తరగ వృత్తాంతం చెప్పేశారు. మీరు పూర్వజన్మలని కశ్యప అదితి ఉండేవారు. ఇటువంటి అద్భుతమైన మీరు తపస్సు చేశారు. ఆ తపస్సుకి నేను మెచ్చుకొని మీ ముందు ప్రకటన అయ్యాను. ఆ ప్రకటన అవడంతో మీరు నాకేమడిగారంటే, మీలాంటి పుత్రుడు కావాలి స్వామి, ఇంకేం అరవడలేదట. భగవంతుడికి మీలాంటి పుత్రుడు ఉంటే బాగుండు మాకు అన్నారు. భగవంతుడు తథాస్తు అనేసి వెళ్ళిపోయారు వైకుంఠానికి. కానీ వైకుంఠంలో కూర్చొని ఆలోచిస్తున్నారు, నాలాంటి కొడుకు ఎక్కడొస్తారు? మతః పరతర నాణ్యత్ కించిదస్య ధనంజయ మై సర్వమిదం ప్రోత్తం సూత్రే మడిగడైవ. మతః పరతర నాణ్యత్, నాతో సరిసమానం ఎవరు లేరు, నాకంట వృద్ధులు లేదు, నా ప్రకారం ఎవరు లేరు, ఇంకా నా ప్రకారంగా ఎవరు సరిసమానంగా ఎవరు లేరు. మరి నాలా కొడుకు వెళ్ళాలంటే నేనే స్వయంగా వెళ్ళాలి. వాళ్ళకి నేను ఆశీర్వాదం ఇచ్చేసానుగా తథాస్తు అని, అయితే నేనే వెళ్ళాలి అని కశ్యప ఋషి మరి అదితి ఘోరమైన తపస్సు చేయడంతో వాళ్ళకి ఆశీర్వాదంగా అతను ఒక జన్మ వృత్తాంతం. ఇంకో జన్మ వృత్తాంతం ఏంటి? మను మరి శతరూప, ఈ 2 అతి అద్భుతమైన తపస్సు చేశారు. వాళ్ళ తపస్సుతో కూడా భగవంతుడు ప్రకటమై వాళ్ళు అదే అడిగేటువంటి మీలాంటి పుత్రుడు కావాలి స్వామి. సో 2 తలుగా జన్మము వసుదేవుడిది మరి దేవికి ఇది చెప్పేశారు. మరి నేను భగవంతుడు అంటున్నారు, అయినా కూడా వీళ్ళకి భయం పోకుంటుంది. మీరు చిన్నగా అయిపోండి అంటున్నారు. దేనికి? కంసుడు చూసేస్తారు.
అరే నేను నా విభూ రూపం చూపించాను, శంఖచక్ర గదాపత్రం చేశాను, మీ తాలూకా 2 జన్మం తాలూకా పూర్వమైన వృత్తాంతం వినిపించేసాను, అయినా నా పైన మీకు నమ్మకం లేదా? ఇదే ఎఫెక్షన్. భగవంతుడి పైన చూడండి, మనం ఎవరికైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళ తాలూకా దానికి ఏమంటారు, వాళ్ళ తాలూకా ఎక్కువగా అనిష్టం ఎక్కువ ఆలోచిస్తాం. అనిష్టం అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళాడు, బళ్ళు గట్ట ఉంటాయి, వీడు ఆడుకుంటాడు, ఎవరు యాక్సిడెంట్ అయిపోద్దేమో, వీడు కరెక్ట్గా వస్తాడు లేడో, ఇంటికి వచ్చిన వరకు మనకు భయమే. పిల్లలు వెళ్తారో వచ్చిన వరకు మనకు భయమే. ఎందుకంటే యాక్సిడెంట్ అయిపోదు, కానీ అతని పైన ఉన్ని స్నేహం, బంధనం అటువంటిది. తిరిగి స్కూల్కి వెళ్తే, కాలేజీకి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చిన వరకు వాళ్ళకి అనేక సందేహాలు. అబ్బాయి ఏమైంది, బాగుంది లేదా చేసి, ఎప్పుడైతే ఫోన్లు, మెసేజ్లు, వాట్సాప్ కాల్స్ అన్నీ ఉన్నాయి, అప్పుడు పాపం తిరిగి వచ్చిన వరకు వాళ్ళకి పాపం సందేహం ఉండేది. కానీ ఈ ప్రకారంగా ఎక్కువగా భగవంతుడి పైన వీళ్ళకి ప్రేమ ఉన్నది, కానీ భగవత్వాన్ని అతను సందేహపడదు. మీరు చిన్నగా అయిపోండి, ఇంత పెద్ద విరాటంగా మీరు ఉన్నారు, మీకు కంసుడు చేస్తాడు, చూసేస్తాడు. మళ్ళీ వెంటనే చిన్నగా అయిపోయారట. చిన్నగా అయిపోయి చెప్పారు, నాన్న ఒక పని చేయండి, నందమహారాజుకి తీసుకెళ్ళిపోన్నావు. దేనికి నందమహారాజుకి తీసుకెళ్ళాలి? అక్కడ 9 లక్షల ఆవులు ఉన్నాయి. 9 లక్షల ఆవులు ఉన్నాయి. ఆవు తాలూకు పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మేగడ, మక్కన్ అన్ని తిని బలంగా అవుతాం. పెద్దయి కంసుడికి వచ్చి చంపుతాను, మీకు విముక్తి చేస్తాను. సరే, చూసారా, ఇది వాత్సల్య భావం. ఎంత పెద్ద విభూ రూపాన్ని చూపించేసే నమ్మకం లేదు, చిన్న రూపంతో తను చెప్తున్నది ఏంటి, నేను పాలు, మేగడ, వెన్న, నెయ్యి తిని చాలా తందూరిస్తే బలమై వస్తాను, అప్పుడు ఈ కంసుడిని సంహరిస్తాను, అప్పుడు మీకు ఈ జైలు నుంచి విముక్తి చేస్తాను. సరే నన్ను మార్గంకింపు. ఇది ఈ ప్రేమ ఉన్నదే, ఈ ప్రేమ గురించి భగవంతుడు ఆ గోలోకానికి, వైకుంఠ లోకానికి విడిచిపెట్టి వచ్చేసి భగవంతుడి రూపంలో పూజిస్తే భగవంతుడు ఎప్పుడు ప్రసన్నం అవ్వదు. భగవంతుడి రూపంలో ప్రేమించకూడదు. భగవంతుడికి యజమానుగా ప్రేమించాలి, భగవంతుడికి ఒక కొడుకుగా ప్రేమించాలి, భగవంతుడికి ఒక ఫ్రెండ్గా ప్రేమించాలి, భగవంతుడికి ఒక పతి, ఒక భార్య తన ఒక పతిని ఎలాగ ప్రేమిస్తారో, ఏ భార్య పతివ్రత భార్య, ఈరోజు ఇప్పుడు భార్య అని చెప్పుకున్నాను నేను. ఒక పతివ్రత నారి ఒక భర్తకి ఏ విధానంగా ప్రేమిస్తారో, ఎంత భక్తి చేస్తుందో ఆ ప్రకారంగా ప్రేమ, ఈ విధానంగా ప్రేమించాలి భర్తకి. ఆ విధంగా కృష్ణుని ప్రేమించింది చూద్దాం. ఈ విధానంగా ప్రేమిస్తే కృష్ణుని మీతో ఉంటారు. మీరు అతను భగవంతుడు, అతను శక్తి, అతను శక్తిపరుడు, అతను మనకి మోక్షం ఇస్తారు, అతను తప్ప మనకి దిక్కు లేదు, అతను మన దుఃఖాన్ని, ఈ ప్రకారంగా అయితే నీకు భగవంతుడు ఎప్పుడు ప్రసన్నం అవ్వడు. భగవంతుడికి ప్రేమించడం అనేది ఒక ఆర్ట్. ఇవాళ రేపు లేడీస్ని ట్రాక్ తీసుకుని ఒక ఆర్ట్ అంటారు కదా, ట్రాక్లో తీసుకురావడం ఆర్ట్ కదా. లేదు, భగవంతుడికి ప్రేమించడం పెద్ద ఆర్ట్, అదొక పెద్ద ట్రాక్. అది మీకు తెలియదు, అది ఎప్పుడైతే వింటామో తెలుసుకుంటామో అప్పుడు తెలుస్తుంది. ఒక్కసారి భగవంతుడు మీ ట్రాక్లో వచ్చేసారనుకోండి, జీవితం సక్సెస్. కానీ ఒక్కసారి ఒక స్టే మీ ట్రాక్లో వచ్చేస్తే మీరు అన్సక్సెస్ జీవితం అంటారు. కానీ భగవంతుడు వచ్చేసారనుకోండి, మీ లైఫ్లో సక్సెసే సక్సెస్. మీకు జీవితంలో ఇప్పుడు దుఃఖం అనేది ఉండదు, కష్టం అనేది ఉండదు. మరి జీవితం కాదు, ఎన్ని జీవితాల్లో కూడా మీకు కష్టమే ఉండదు. సో భగవంతుడు ప్రేమించిన చూడు సరే అలాగే అని చెప్పేసి కృష్ణుని అట ఎప్పుడైతే తను పట్టుకున్నారో వసుదేవుడు, వాళ్ళ చేతుల్లోని సంఖ్యలన్నీ ఠకా 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 ఊడిపోయి, పెద్ద పెద్ద సంఖ్యలు ఉండే. అందరూ సినిమాలు చూసుంటారు, సీరియల్ చూసుంటారు.
కానీ కొన్ని రహస్యాలు సినిమాలలో కనబడదు, సీరియల్లో ముందు ముందుకు ఉంటుంది. ఆ రహస్యం ఏంటి? గృహ్యం. సినిమాలలో సీరియల్ చూపించినవి అన్నీ మీకు ఉండవు. అయితే ఎప్పుడైతే సంకీళ్ళు విడుదలైపోయో పెద్ద పెద్ద గేట్లు కూడా ఓపెన్ అయిపోయాట. కంసుడు తాలూకా కారాగాలని పెద్ద పెద్ద గేట్లు కూడా ఓపెన్ అయిపోయాయి. ఎవరైతే కృష్ణుని పట్టుకుంటారో, కృష్ణుని కాదు కృష్ణుని నామాన్ని పట్టుకుంటారో వాడికి ముక్తి లాంటి గేట్ ఓపెన్ అయిపోతుంది. విముక్తి, ప్రపంచం నుంచి విముక్తి అయిపోతున్నారు, ఆ గేట్ ఓపెన్ అయిపోతుంది. కృష్ణుని పట్టుకుంటే కంసుడు తాలూకా కారాగార గేట్ ఓపెన్ అయ్యే పెద్ద విచిత్రం ఏంటి? ఎప్పుడైతే ఈ జగతం తాలూకా విముక్తి అయిపోతున్నాడో ఆ ముక్తి తాలూకా గేటే ఓపెన్ అయిపోతుంది కృష్ణ నామం పట్టుకొని. మరి వసుదేవులు స్వయంగా కృష్ణుని పట్టుకున్నారు, ఆ కారాగారం తాలూకా గేట్ ఓపెన్ అయిన పెద్ద విచిత్రం ఏంటి? ఓపెన్ అయ్యి కృష్ణుని ఓపెన్ అయ్యి వాళ్ళు ఎంతమంది సెక్యూరిటీస్ ఉన్నారో అందరూ పొడుగుపోయారు. అందరూ పొడుగుపోయారు. నిర్భయంగా అతను వసుదేవులు వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ మేఘాలు గర్జనం, మేఘాలు అంతా గర్జన చేస్తుంది. ఎందుకు మేఘాలు గర్జన చేస్తుంది? ఇది సీరియల్ లెవెల్గా, ఇది సినిమాలో చూపించింది. మేఘం ఎందుకు గర్జన చేస్తుందంటే, అరే కృష్ణుడు మేఘవర్ణం కదా, నా కలర్తో పుట్టేది. కృష్ణుని ఎప్పుడు స్మరిస్తారో పూర్ణ పురుషుడు భగవంతుడు ఈ నీలమేఘ వర్ణం, నా వర్ణంలోని ఎప్పుడు కృష్ణుని స్మరిస్తారు, నాకు స్మరిస్తారు, మేఘాన్ని స్మరిస్తారు. అందుకే మేఘం ఆనందంతో గర్జనం చేసుకుని నవ్వుతుందట. గర్జనం చేసుకొని ఏమి ఇస్తుంది తెలుసా? చాలామంది బర్త్డేకి లేకపోతే ఎవరు పుడితే కొంతమంది గిఫ్ట్ ఇస్తారుగా, బర్త్డేకి గిఫ్ట్ ఇస్తారు. ఈ మెటీరియల్ లైఫ్ అనేది పుట్టితే మనం ఏదో క్లాత్ లేకపోతే చైనో లేకపోతే ఉంగరమో లేకపోతే ఏదో ఇస్తాం కొంత ఇంటికి వెళ్ళి. ఇప్పుడు ఉన్నదా ఆ సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్? ఎవరి ఇంటికి వెళ్తే చుట్టాలు ఇంట్లో ఉంటే మనం ఖచ్చితంగా ఉంగరం ఇవ్వాలో, చైన్ ఇవ్వాలో, లేకపోతే డ్రెస్ ఇవ్వాలో, ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తాం. పాపం బాధలు మబ్బు అనుకుంటుందట, నా రంగులో నీ పుట్టారు భగవంతుడు, నా దగ్గర ఏం గిఫ్ట్ ఉంది వాళ్ళు, నా దగ్గర ఉన్నది ఒకటే గిఫ్ట్, ఒకటే ధనం. మబ్బులో ధనం ఏంటి? వర్షం. వర్షం కురిపించారట. ఈ విధానంగా రహస్యం. ఇదే గృహ్యం. వర్షం పడ్డది, వర్షం కృష్ణుడు అతను బంద్ చేయలేరేంటి వర్షాన్ని, కానీ అతను మేఘాలు సంతోషించి భగవంతుడు నా వర్ణంలో పుట్టారు, నా కలరగా పుట్టారు అని సంతోషించి మేఘాలన్నీ వర్షంతో వెళ్తున్నారు. ఈ విధానంగాను అనంత వాసుదేవులు బలరాములు పూర్వజన లక్షణంగా ఉండేరు. కానీ వరం అడిగారు, నేను నెక్స్ట్ టైం పుడితే అన్నయ్యగా పుట్టాలి అని చెప్పేసి. అన్నయ్యగా పుట్టినవాడని ఎంతైనా కృష్ణ కన్నా చిన్నే, కృష్ణుని తర్వాతే ఎవరైనా అని. అందుకే కృష్ణుని సేవించేది ఏ ప్రకారంగానూ ఒక గొడుగు కింద, వర్షం పడకుండాను నీళ్ళకి తలకుండాను గొడుగు కింద తను సేవించారు. యమునాలోనికి వెళ్తున్నారు, యమునా దాటుతున్నారు. యమున కూడాను ఎందుకంటే స్వామిగా వివాహం చేసుకుంటారు. యమున ఒక పట్టరాణి భార్య యమున. యమున అనేది నది, గంగా కూడా భార్య అయింది, యమున కూడా ఒక భార్య అయింది. ఎప్పుడైతే స్వయం చిన్న బాలుడుగా వాళ్ళ భర్తను చూసేసి వాళ్ళు పొంగిపోతున్నారు. ఓ యమున పొంగిపోయింది అంటున్నారు చూసారా? పొంగిపోవడం అంటే అది ఆ భార్య భర్తను తలకు బాల్య రూపాన్ని చూసేసి పొంగిపోయిందట. పొంగిపోయింది మొత్తం. యమున పొంగిపోతే ఇంకెక్కడ అన్నారు తోవ ఎరగలుగుతారు? అయినా కూడాను వసుదేవుల తరొక డెడికేషన్ చూడండి. నా అబ్బాయిని ఖచ్చితంగాను నందమహారాజు దగ్గర చేర్చేయాలి తెల్లారిలోని, ఎందుకంటే కంసుడు లేచిలోని నేను చేర్చించాను. యమున ఎంత పొంగినా కూడాను తను నిర్భయంగా నిస్సంకోచంగా తను కృష్ణుడి పైన ఉన్న ఎఫెక్షన్తో వెళ్ళిపోతున్నారు. ఏదైతే అయింది నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను. ఎప్పుడైతే యమున
కృష్ణుని తాలూకా పాదాన్ని స్పర్శించాడు, మొత్తం కూల్ అయిపోయింది, హైవే అయిపోయింది. అది రోడ్ అయిపోయింది, హైవే అయిపోయింది. 2 భాగాలుగా యమున దారి ఇచ్చేసారు, మీరు వెళ్ళిపోండి, నాకు స్పర్శ, మా భర్త తాలూకా పాదపద్మాల తాలూకా స్పర్శ సుఖం దొరికింది అని చెప్పేసి స్పర్శించేసి యమున దారి ఇచ్చేసారు. ఈ విధానంగా ఎక్కడికి వెళ్ళారు? గోకులపట్నంకి వెళ్ళారు. గోకులపట్నంని యశోధామకి ఆ రోజే ఒక విచిత్రమైన సంఘటన అయింది. అది రేపు తెలుసుకుందాం. సస్పెన్స్ ఏంటి అనేది సో రేపు తెలుసుకుందాం. రేపు వసుదేవుడు నందమహారాజు ఇంటికి వెళ్ళి ఏం చూశారు, అక్కడ ఏమయ్యింది తెలుసుకొని మనం రేపు అతని తాలూకా ఇంకా మధురం లీలలు తెలుసుకుందాం. అందరికీ తెలిసిందే, అందరూ సీరియల్లో చూడగలరు, సినిమాలో చూడగలరు. కానీ కొన్ని రహస్యం, కొన్ని ప్రేమ అని వినడంతో తెలుస్తుంది. కొన్ని లీలలు తెలుసుకొని మనం కృష్ణుడి తాలూకా అద్భుతమైన ఇంకొక అవతారం మనం ఆలోచించలేదు. అది ఇటువంటి అవతారం నా హొయ్యాచేనో హొయ్యవేనో, నా ఎప్పుడు ఇటువంటి అవతారం అయ్యారా, ఇంకా అవుతారా? ఒక అద్భుతమైన అవతారం. ఆ అవతారం వల్ల మనకి ప్రయోజనం ఏంటి, ఏమయ్యింది ప్రయోజనం అనేది మనం తెలుసుకుందాం. సో ముందుకి అందరూ ఖచ్చితంగా రోజు రావాలి. నేను దసరాలోనే ఈ అవతారాలు, కృష్ణుడి తాలూకా అవతారం మరి అద్భుతమైన అవతారాల గురించి చెప్పేసి, కార్తీక మహిమ మనకి దసరా వెళ్ళి 5 రోజుల తర్వాత కార్తీక నెల వచ్చేస్తుంది. సో కార్తీక మహిమ మరి రాధా దామోదరికి సంధ్య ఆరతి, మరి దీపదానం, మరి దామోదర అష్టకం తాలూకా రహస్యం కథ అన్నీ ఉంటుంది కాబట్టి సో మనం అందరం ఆ కథకి వెళ్ళిపోవాలి. అప్పుల్లోనే మనం రహస్యమైన కృష్ణుడి తాలూకా కొన్ని మధుర లీలాల్ని మనం విని మన జీవితాన్ని దుఃఖోగ్రామాత్ విముచ్యతే, మన దుఃఖాన్ని, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక తల దుఃఖాన్ని నిరంతరంగా మనం నష్టం చేసుకుందాం. సో దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? కృష్ణుడు తాలూకా కథాముఖాన్ని కృష్ణ భక్తి చెయ్యాలి. ఎవరైతే వాస్తవంగా దుఃఖం పోవాలి పర్మనెంట్గా అని ఇహజన్మ పరజన్మని అనుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు కృష్ణ లీలని, కృష్ణ ప్రసంగం, కృష్ణ భక్తి, కృష్ణ నామం తప్ప వేరే దారి లేదు. హరే కృష్ణ.